హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ సినిమా ప్రపంచం. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా రివ్యూతో మేము ముందుకు వచ్చాము. గుడ్ విల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మలయాళంలో ఈ 2024లో ఒక థ్రిల్లర్ డ్రామా రిలీజ్ అయింది, కిష్కింద కాండం అని చెప్పేసి. ఇది అయంతన్ గారు డైరెక్ట్ చేశారు. అలాగే ఇందులో విజయ్ రాఘవన్ గారు, అపర్ణ బాలమురళి గారు, అలాగే ఆసిఫ్ అలీ గారు లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమా మన పేపర్స్ మీడియా ఇదొక థ్రిల్లర్, దృశ్యం టైప్ థ్రిల్లర్ అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ముందు ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు కథ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక్క డ్రోన్ ఎగరేస్తే చాలు కేరళలో ఎక్కడ పడితే అక్కడ ఫారెస్ట్లే కనిపిస్తాయి, బీచ్లే కనిపిస్తాయి. ఇదొక మంచి లొకేషన్, ఫారెస్ట్ లొకేషన్ అనమాట. ఇక్కడ కోతులు చాలా ఎక్కువ, రిజర్వ్ ఫారెస్ట్, కోతులు కూడా చాలా ఎక్కువ. అయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తాలూకా ఇల్లు ఉంటుంది. ఇతనే అనమాట విజయ రాఘవన్ గారు. అయితే ఇతను ఏంటంటే ఇతను ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఫస్ట్ వైఫ్ చనిపోతుంది, కొడుకు తప్పిపోతాడు. సో ఇతను ఎలక్షన్స్ టైంలో వీళ్ళు గన్ సబ్మిట్ చేసేయాలి, వీళ్ళ దగ్గర ఉంచుకోకూడదు. కానీ ఇతను గన్ మిస్ప్లేస్ చేసుకుంటాడు. సో ఇలాంటి టైంలో గన్ ఎలా మిస్ప్లేస్ చేసుకున్నాం అని చెప్పి పోలీసులు వచ్చి చివాట్లు పెడతారు. అక్కడ చుట్టూరా వెతుకుతారు, ఎక్కడైనా ఎత్తుకెళ్ళిపోయిందని చెప్పి చుట్టూరా వెతుకుతారు. ఎందుకంటే కోతులు ఇళ్లలోకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ రేడియోలు మరోటి అలా తీసుకెళ్ళిపోయి అక్కడ చెట్ల దగ్గర మనం పైకి చూస్తే రకరకాల వస్తువులు కోతులు పెట్టుకెళ్ళిపోయినా కనిపిస్తుంటాయి అనమాట. సో ఇది అపర్ణ బాలమురళి గారు ఈ ఫ్యామిలీలోకి వచ్చిన మొదటి రోజే జరుగుతుంది ఇన్సిడెంట్. సో ఏంటంటే సరే అడ్జస్ట్ అవుతుంది, నెమ్మదిగా డేస్ పాస్ అవుతూ ఉంటాయి. అపర్ణ బాలమురళి గారికి తన ఫస్ట్ ఫ్యామిలీ గురించి తెలుసు, తప్పిపోయిన కొడుకు గురించి తెలుసు. కొడుకు 3-4 ఏళ్ళు అయింది తప్పిపోయి, వెతుకుతూనే ఉంటాడు. తండ్రి ఎప్పటికీ దొరకడు. అసలు కొడుకు ఎలా తప్పిపోయాడు? ఇతను కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి, వీళ్ళ ఫాదర్ ఈ ఆర్మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చాలా మిస్టీరియస్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. గజనీ సినిమాలో సూర్య గారు ఎలా బిహేవ్ చేశారో సేమ్ అలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడన్నా ఎవడన్నా ఇంటికి వచ్చినప్పుడు పదే వాడి గురించి వాడి ఫోటో చూసి, వాడి గురించి ఇతను రాసుకున్న నోట్స్ చూసి, వాడు అబద్ధాలు చెప్తున్నాడా, నిజాలు చెప్తున్నాడా, ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. అలాగే గబుక్కుని ఏదన్నా కాస్త షాక్లో తగిలితే 15 నిమిషాలు మైండ్ బ్లాంక్ అయిపోతుంటుంది అతనికి. సో ఇలాంటి మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో అపర్ణ బాలమురళి గారు అసలు ఈ కొడుకు ఎలా తప్పిపోయి ఉండొచ్చు, ఏ రూట్లో తప్పిపోయి ఉండొచ్చు, అసలు ఆ రోజు ఏం జరిగి ఉండొచ్చు, ఇలాంటి తను జాబ్ రిజైన్ చేసి వస్తుంది అనమాట. సో తనకు క్యూరియాసిటీ ఉంటుంది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, మనతో ఉండాల్సిన వాడు కదా ఈరోజు. సో అని తను ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. సో ఈ సినిమా మిగతా పార్ట్ అంతా కూడా ఈ ముగ్గురు మధ్య జరిగే ఇన్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే అసలు ఆ కొడుకు తప్పిపోయిన రోజు ఏం జరిగింది, అసలు వీళ్ళ బంధం అసలు ఎవరిది ఏ మలుపు తీసుకుందనేది మీరు ఈ కిష్కింద కాండం మూవీ చూసే తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక ఏ మటుకు 1 మినిట్ కూడా లేట్ చేయకుండా రివ్యూ మాట్లాడుకుందాము. ఇలాంటి సినిమాలు చాలా చాలా రేర్. తెలుగులో ఎప్పుడో కానీ ఆ నలుగురు, మిథునం, ఇలాగా కొన్ని మంచి మూవీస్ వస్తాయి. మలయాళంలో మటుకు అవి రెగ్యులర్గా వస్తున్నాయి. కంటెంట్ బేస్డ్ మూవీస్, అసలు దృశ్యం లాంటి ఒక థ్రిల్లర్ నిజంగా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ కానివ్వండి, స్టోరీ లేయర్ కానివ్వండి, అది కేవలం మలయాళం సైడ్ నుంచే వచ్చింది. ఇక్కడ కూడా కిష్కింద కాండం ఒక న్యూ లెవెల్ ఆఫ్ దృశ్యం అనమాట. ఇది నిజంగా అంత నరాలు బిగుసుకుపోయే అంత ఉత్కంఠ ఉంటుందని చెప్పను, కానీ మీరు క్లైమాక్స్ వరకు చూస్తే చాలా సాటిస్ఫైయింగ్ ఫీల్తో మీరు బయటకు వస్తారు ఈ సినిమా నుంచి. అంత మంచి ఫీల్ గుడ్ పిక్చర్, అట్ ది సేమ్ టైం ఇది ఒక థ్రిల్లర్ డ్రామా అనమాట. ఇలాంటివి చాలా రేర్ థ్రిల్లర్స్ అనమాట, కేవలం మాలీవుడ్లోనే వస్తాయి. వాళ్ళకి మటుకే ఇలాంటి ఐడియాలు వస్తాయి. కంటెంట్ బేస్డ్గా ఎంత మంచి నీట్ ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా ఇది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అండ్ మనల్ని హాంట్ చేస్తుంది ఫాదర్ క్యారెక్టర్ ముఖ్యంగా. అండ్ బిగినింగ్ నుంచి మనం వీళ్ళ ముగ్గురు గురించి అనుకున్న అభిప్రాయాలు కూడా చివరికి వచ్చేసరికి చాలా మారుతాయి అన్నమాట. అండ్ ఫ్రెండ్స్, డిఓపి గురించి కానివ్వండి, మ్యూజిక్ గురించి కానివ్వండి, డైరెక్షన్, రైటింగ్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంది. అందుకే మలయాళంలో కేవలం 7 crores తీస్తే 75 crores పైన కలెక్ట్ చేసింది ఈ సినిమా. అండ్ అన్ఫార్చునేట్లీ దీనికి పాన్ ఇండియా రిలీజ్ ఏం లేదు, ఓటీటీలోనే ఉంది. డిస్నీ హాట్స్టార్లో నేనైతే మలయాళంలోనే చూశాను, మరి తెలుగులో అవైలబుల్ ఉందో లేదో తెలీదు. సో ఫ్రెండ్స్, మీ ఎవరికన్నా అవకాశం ఉంటే రేపు సాటర్డే సండే వీకెండ్కి ఖచ్చితంగా ఒక్కసారి అయితే చూడండి. నాకు తెలిసి ఒక 2 hour మూవీయే. మీరు మటుకు చాలా సాటిస్ఫైడ్గా ఈ సినిమా అయిపోయిన తర్వాత చాలా సాటిస్ఫైడ్ ఫీలింగ్తో ఉంటారు. 2 hours వేస్ట్ అయితే అవ్వవు ఖచ్చితంగా. సో ఈ మూవీ డెఫినెట్ రికమెండేషన్ ఈ వీకెండ్కి.
సో ఈ ఫ్రెండ్స్ ఇదండి కిష్కింధకాండ మూవీ రివ్యూ బై మీ ఫేవరెట్ సినిమా ప్రపంచం. ఫ్రెండ్స్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మలయాళంలో టెక్నికల్గా సినిమా ఫెయిల్ అయ్యిందే లేదు చాలా ఇయర్స్ నుంచి. సో మీకు డెఫినెట్గా ఇది డిసప్పాయింట్మెంట్ వాచ్ కాదు, డెఫినెట్లీ సూపర్ థ్రిల్లర్ వాచ్ ఇది విత్ ఫ్యామిలీ డ్రామా అనమాట. సో తప్పకుండా చూడండి, దృశ్యాన్ని మించి మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుందని నా పర్సనల్ ఫీలింగ్. సో అతి తొందరలో మరొక మంచి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తోటి మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ సినిమా ప్రపంచం స్పేస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.